guys, welcome to DIY with Pravi. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ గ్రీన్ చట్నీ ఇన్ రెస్టారెంట్ స్టైల్. స్టార్టర్స్ ఆర్డర్ చేసుకున్నప్పుడు మనం దీన్ని డిప్గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మరి ఆ గ్రీన్ చట్నీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో దాని ప్రాసెస్ ఏంటో వెంటనే చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్లోకి 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా వేసుకోవాలి. అలాగే 2 అల్లం ముక్కలు, 1/2 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా అవైలబుల్గా లేని వాళ్ళు మ్యాగీ మసాలాను కూడా యూజ్ చేయొచ్చు. అలాగే 1 స్పూన్ యోగర్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. యోగర్ట్ అవైలబుల్గా లేని వాళ్ళు మన ఇంట్లో ఉండే నార్మల్ పెరుగునే ఒక మెత్తటి క్లాత్లో వేసుకొని దాని వాటర్ పిండేసి మిగిలిన దాన్ని ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. అంతేనండి, చూసారు కదా ఎంత ఈజీగా మనం ఈ గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ గ్రీన్ చట్నీనే డిప్గా మనం టిక్కాస్లో, తందూరి స్టార్టర్స్లో, అలాగే కబాబ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. మీరు కూడా ఈ ఈజీ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ కస్టర్డ్ కుల్ఫీతో కలుసుకుందాం. బాయ్ బాయ్.